లిక్కర్ కేసులో వాస్తవాలు వెలుగులోకి తెస్తోంది ఈడీ. 7వ రోజు ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించబోతున్నారు పోలీసులు. కేజ్రీవాల్ సహా ఇతర నిందితులు, వ్యాపారులు, అధికారులను ఢిల్లీ లిక్కర్ వ్యాపారం, మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అక్రమాల్లో కేజ్రీవాల్దే ప్రధాన పాత్ర అని ఈడీ అధికారులు అంటున్నారు. సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన 45 కోట్ల డబ్బుపై ఈడీ ఫోకస్ పెట్టింది. గోవా ఎన్నికల ఖర్చులపై ఇప్పటికే గోవా ఆప్ నేత స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది ఈడీ. గోవా ఎన్నికల ఖర్చు వివరాలు తమ వద్ద లేవని ఆప్ నేతలు తెలిపారు. ఆప్ ఢిల్లీ కార్యాలయం నుంచే ఖర్చు జరిగిందన్న గోవా ఆప్ నేత ఈడీ అధికారులకు చెప్పారు. కేజ్రీవాల్ భార్య ఫోన్ డేటాను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెల 21న అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న 4 డిజిటల్ పరికరాల డేటా నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కేజ్రీవాల్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వకపోవడంతో విచారణ ఆలస్యమవుతుంది. కేజ్రీవాల్ స్థిర చరాస్తి వివరాలు, ఐటీఆర్, ఇతర ఆర్థిక వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.